వందనాలు. దైవ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదు గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు అని దావీదు గారు, పౌలు గారు ఈ సంగతిని గుర్తు చేస్తా ఉన్నాడు. చాలా మంచి సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని అన్నారు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. పౌలు గారు చెప్తా ఉన్నారు. చాలా పాత బైబిల్లో, అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు బైబిల్లో అక్కడ వ్రాయబడి ఉంటుంది హృదయానుసారుడైన మనుషుడు. బైబిల్ గ్రంథంలో ఇది మార్పిడి జరుగుతూ కొన్ని అక్షరాలు తప్పులు సరిచేస్తూ ప్రింటింగ్ మార్పు చెందుతా వస్తూ ఉంది. అనవసరమైన కొన్ని తీసేసి అర్థమయ్యేటట్లుగా సులభమైన భాషలో ముద్రిస్తా వస్తూ ఉన్నారు. హృదయానుసారుడైన మనుష్యుడు అని బైబిల్లో లేదు అని ఎవరైనా అంటే దానికి మీరేం చెప్తారంటే పాత బైబిల్లో ఉన్నదే అని చెప్పండి. ఈ కొత్తగా వచ్చినాయి కొంత మార్పులు జరుగుతూ వస్తున్నాయి. హృదయానుసారుడైన మనుషుడైనా ఇష్టానుసారుడైన మనుషుడన్నా ఒకటే. ఇంగ్లీష్లో నుంచి తర్జుమా చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఉంది, అక్కడ హార్ట్, హార్ట్ అంటే హృదయం. హృదయానుసారుడైన మనుషుడు, దేవుని హృదయం ఎలా ఉంటుందో దావీదు హృదయము అలా ఉంటుంది అని అర్థం. దేవుడు ఏమనుకుంటున్నాడో దావీదు కూడా అదే అనుకుంటాడు. దావీదు చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత దావీదు గురించి ఒక మంచి సాక్ష్యం పౌలు గారు రాశాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అని. దైవ గ్రంథంలో దేవునికి ఇష్టంగా జీవించిన చాలా మంది భక్తులు ఉన్నారు. చాలా ఇష్టంగా జీవించారు, దేవుని మన్ననలు పొందారు. కానీ ప్రత్యేకంగా దావీదు గురించి నా హృదయానుసారుడైన మనుషుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చిన మనుషులు కొంతమంది ఉన్నారు దైవ గ్రంథంలో. పాత నిబంధనలో ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఉన్నారు. పాత నిబంధనలో హానోకు మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యం పొందాడు. అబ్రహాము నా స్నేహితుడు అని సాక్ష్యం పొందాడు. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు వీరి గురించి. ఎందుకంటే భూమి మీద దేవునితో జీవించేటప్పుడు దేవుని వద్ద నుండి సాక్ష్యం పొందాలంటే అంత సులువైన విషయం కాదు, సులభమైన విషయం కాదు. చాలా
నిగ్రహ శక్తి కావాలి, చాలా ఓర్పు కావాలి, చాలా పట్టుదల కావాలి, పరిశుద్ధమైన జీవితం. ఈ జీవితం సంపాదించుకోవడానికి దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందాలంటే అంత తేలికగా వచ్చేది కాదండి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తులు బయట వాక్యం చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా చూడండి. ఇంటికాడ ఇచ్చిన వద్దు అన్నీ పిల్లలు లేలుయా. ఆరాధన అంతా అబ్బాయిది అయిపోయింది. తీసుకో తొందరగా. వాళ్ళ అమ్మకి ఇచ్చిరండి ఈసారి కొంచెం పెద్ద అయిందాక. నతనీయులు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉంటే నతనీయులు అన్నాడు, నతనీయులు ప్రభువారు అన్నారు, ఇతనిలో ఏ కపటము లేదు. నతనీయులు చెప్పుకోదా, నతనీయుల జీవితం ఏంటో మనకు తెలియదు. కానీ ఒక సాక్ష్యం ఇచ్చారు ప్రభువారు, ఇతనిలో ఏ కపటము లేదు. ఒక అధికారి ప్రభువారి దగ్గరకు తన పనివారిని పంపించి, అయ్యా నా దాసుడు ఇలా రోగి అయి ఉన్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచాలి, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు ఉంటాను, మాట మాత్రం సెలవు చాలు ప్రభు, నా దాసుడు స్వస్థత పొందుతానంటే ఆ మాట విని ప్రభువారు ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో కూడా చూడలేదని సాక్ష్యం ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఈరోజు ప్రభుతో కొనసాగే మన జీవితం దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యం సంపాదించుకునేదై ఉండాలి. దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. దేవునికి ఇష్టంగా మారాలి. కొన్ని శనివారం చెప్పిన వాక్యాలు మళ్ళీ ఆదివారం చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అందరూ ఉండట్లేదు కాబట్టి. నాకు చెప్పిన వాక్యం మళ్ళా చెప్పాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే 26 సంవత్సరాల నుంచి ఒక ఆదివారం చెప్పిన వాక్యం ఇంకొక ఆదివారం చెప్పి ఎరగడం. ప్రభు చూపిస్తా ఉన్నారు, ఈ బావిలో నీళ్లు తోడి మీకు నూతనమైన జీవజలాలు మీకు అందించాలన్న తపన. కొన్ని చోట్ల ఒకటే పాటలు ఎప్పుడు చూసినా, ఇంకోటి ఒకటే పాట ఎప్పుడు విన్నా అదే పాట. రాత్రి మేము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మీరందరూ వింటున్నారు ఈ పూట. దేవుని దగ్గర ఒక సాక్ష్యం సంపాదించుకొని భక్తి జీవితం ఏ విధంగా మారిపోతుందో ఒకసారి ఆలోచించారా? పాష గారు మంచి చేస్తే మంచి సాక్ష్యం వచ్చింది, చెడు చేస్తే చెడు సాక్ష్యం, ఏదో ఒక పేరు వచ్చింది లేదు పాష గారు, ఏదో ఒకటి అంటాడు కదా దేవుడు అనే మాట అనకండి. ఏ సాక్ష్యం సంపాదించుకోవాలి? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. మనం దేవునికి ఇష్టంగా మారాలి అని అంటే ఈ భూమి మీద చాలా కష్టం. ఎందుకు? ఈ రక్త మాంసములతో కూడిన దేహంలో ఉన్నాం. ఈ దేహంలో మనం ఉన్నాం. పాప స్వభావము పనిచేస్తూనే ఉంటుంది. పౌలు గారు అన్నారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరణము స్థితి నుంచి నన్నెవడు విడిపించగలుగుతాడు? ఒక నియమము నాకు కనబడుతూ ఉన్నది, అదేదనగా పాప నియమం ఈ శరీరాన్ని, ఈ ఆత్మను లోపరుచుకుంటూ ఉంటుంది. అందరిలో, భక్తులైన వారందరిలో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరిలో
పాప నియమం అనేది తీరుతుంది. దావీదు ప్రార్థన చేసుకున్నాడు, ఏ పాపము నన్ను ఏలనీయకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నారు. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? పాపం ఏలాలా ఏలకూడదా? కొంచెం ఆలోచన రావద్దు. ప్రార్థన చేసేటప్పుడు మొదట మనం బాగున్నావా లేదా అని చూసుకొని ప్రార్థన చేసుకోవాలి కదా. ఏ తప్పులు నాలో ఉండకూడదు ప్రభా, ఏ పాపము నన్ను ఏలకూడదు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి కదా. ఏదైనా పొరపాటు ఉందో లేదో గమనించుకోవాలా. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళడం కాదు, స్నానం చేసి వెళ్ళడం కాదు. స్నానం చేయాలి, కాళ్ళు కడుక్కోవాలి, నీ మనసును శుద్ధి చేసుకొని వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఈ లోకంలో ఎన్ని రకాలైన ఆలోచనలు, తలంపులు పైన పడుతూ ఉంటాయో, ఏ చెడు స్వభావం నిన్ను ఏలుతుందో గమనించి దాన్ని వదిలిపెట్టి దేవుని పాదాల సన్నిధికి వెళ్ళాలి. అంతే వెళ్ళాలా? చెప్పండి, అంతే వెళ్ళాలా? వదిలిపెట్టి వెళ్ళాలా? దేవునికి ఇష్టంగా మారాలంటే పాప స్వభావం అడ్డొస్తుంది. అది నీవు జయించినప్పుడు, పాప స్వభావం జయించినప్పుడు దేవునికి కష్టంగానే మారతావు, ఇష్టంగా మారలేదు. నేను అడుగుతున్నాను, ప్రభువు దగ్గరకు వచ్చిన మీరు నాకు అది జరగాలి, ఇది జరగాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. కానీ నేను దేవునికి ఇష్టంగా మారాలనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదా? అది రానిదే ప్రయత్నం చేయలేవు నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడానికి, చక్కగా దేవుని ఎదుట కనబడటానికి. ఆలోచన రాకపోతే నువ్వేం ప్రయత్నం చేస్తావు? ఎంత సేవుడికి ఐహిక విచారాలు. యేసుప్రభు వారి శిష్యులు 12 మంది. ఎంతమంది? చరిత్రకారులు చెప్తారు, మొదట యేసుప్రభు వారి శిష్యులు 500 మంది, వారి తర్వాత 70 మంది అయ్యారు. ఎంతమంది? 70 మంది అయ్యారు. ఆ 70 మంది తర్వాత ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఈ 500 మందిలో కష్టం కలిగింది, వెళ్ళిపోయారు. 70 మందిలో 12 మంది మిగిలారు. అంటే మళ్ళీ ఎంతమంది వెళ్ళిపోయారు? 70 మందిలో 12 మంది వెళ్ళిపోతే ఎంతమంది వెళ్ళిపోయారు? 50. వీళ్ళకు కూడా కష్టం కలిగింది. ఈ 12 మంది ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఉండటానికి యేసయ్య దగ్గరే ఉన్నారు. వెళ్ళిపోలా, ఉన్నారు. యేసయ్య దగ్గరే ఉన్నారులే, కానీ యేసయ్యకు ఇష్టంగా మారలా. ఇష్టంగా మారినట్లయితే ఈ మధ్యలో కొన్నిసార్లు ఎందుకు గద్దించేవాళ్ళు యేసుప్రభు వారి శిష్యుల్ని? విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల ఆయన ఎందుకు గద్దించేవాడు? ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి అని ఎందుకు గద్దించేవాళ్ళు? వీళ్ళు యేసయ్యే కోరుకున్నారు, లోకంలోనికి వెళ్ళదలుచుకోలే, యేసయ్యతోనే ఉన్నారు, కానీ ఇష్టంగా మారలేదండి. ఇంకా ఆయన ఇష్టంగా మలుచుకున్నాడు ప్రభు వారిని. వారి లోపాలు, వారి బలహీనతలు గుర్తు చేసి అలా చేయకూడదు అని గద్దించి, ప్రేమించి తనకి ఇష్టంగా మలుచుకున్నాడు. మనం ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఏమని పశ్చాత్తాపడ్డారంటే, పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు ఏమని పశ్చాత్తాపడ్డారంటే, మనం పాపం చేయలేదని చెప్తే అబద్ధం ఆడిన వారం అవుతాము. మనమందరం ఒకప్పుడు దుర్నీతితోనూ దురభిలాషల్లో గడిపిన వారమే. మనం పాపం చేశామని ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడైన నీతిమంతుడైన దేవుడు మనలను ఆయన రక్తంలో కడిగి శుద్ధులుగా చేస్తారు అని ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. అప్పుడు ఇష్టంగా మారారు. మనలో ఉన్న బలహీనతలు దేవుని మనసును కష్టపెడతాయి.
పెడతాయి. పన్నెండు మందిలో ఒక శిష్యుడు యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు అని పేరు వచ్చింది. ఎందుకు చెప్పండి? ఎందుకు? మిగతా 11 మందిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. యేసు ప్రేమించిన శిష్యుడిలో యేసయ్యను బాగా ప్రేమించాడు, బలహీనతలకు చోటు ఇవ్వలేదండి, ఇష్టంగా మారాడు. యేసు ప్రభు వారు కూర్చుంటే ఆయన పక్కకు వెళ్ళి కూర్చునేవాడు, దూరంగా ఉండేవాడు కాదు. దూరంగా ఎవరుంటారో తెలుసా? ఏం మాట్లాడితే ఏమంటాడో ఆయన, దగ్గరికి వెళ్తే ఏమంటాడో, ఏం చెప్తాడో లేనిపోయింది. మన మాట ఏమొచ్చింది, ఆయన ఏమంటాడు, భయం. ఇళ్లలో కూడా అదే, ఏం చెప్తే ఏమంటాడు లేనిపోయింది. ఎందుకు ఎడవేడంగా ఎందుకుంటారు? మనసులు కలవట్లేదు. యేసు ప్రేమించిన శిష్యుడు. ఎవరు పెట్టారు ఆ పేరు? ఎవరు పెట్టారు? ఈ 11 మంది పెట్టారు. నీతోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడుగా, నువ్వే ఎక్కువ దగ్గరగా ఉంటున్నావుగా, నీకే అన్ని చెప్తున్నాడుగా. ఈరోజు నేను గుర్తు చేస్తుంది ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చిన నీవు దేవుని మనసు ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలు ఏంటో నీవు తెలుసుకోకపోతే ఎన్నటికీ దేవునికి ఇష్టంగా మారలేవు. కష్టంగానే ఉంటావు. ఆయన భరిస్తానే ఉంటాడు, కష్టంగానే భరిస్తానే ఉంటాడు, విడిచిపెట్టడు. ఈ వెళ్ళిపోయిన 500 మంది శిష్యులు ఆయన వెళ్ళిపోమల్లా, 70 మంది శిష్యులు ఆయన వెళ్ళిపోమల్లా. వీళ్ళకే కష్టం వేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఉన్నారు, నిలవబడ్డారు, కానీ వీళ్ళని కష్టంగా సహించాడు ఆయనకి ఇష్టంగా మారే వరకు. నా జీవితంలో దేవుని మనసును కష్టపెట్టే విషయాలు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటాయండి. వాటిని గుర్తించి మనం ఏం చేయాలి? ఎప్పుడైతే వదిలిపెట్టేసేసి పశ్చాత్తాపడతామో అప్పుడు దేవునికి ఇష్టంగా మనం మారుతాము. ఆయన మనసును మనం కష్టపెట్టలేము, సంతోషంగా ఉంచగలుగుతాం. దేవుని మనసులో ఏమున్నాయి? ఎందుకు ఇష్టంగా మారాడు? దావీదు ఇష్టానుసారుడైన మనుషుడని దావీదు గురించి ఒక్కడి గురించే బైబిల్లో అంత గట్టిగా ఎందుకు రాయించారు అంటే, చదవండి, అక్కడ ఏమో రాయబడి ఉంది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు ఇష్టానుసారుడైన మనిషి అన్నారంటే, దేవుని ఉద్దేశాలు తెలుసుకొని నెరవేరుస్తున్నాడు. అందుకు ఆయన ఇష్టానుసారుడు. దేవుని ఉద్దేశాలు ఏంటి? ఎలా తెలుస్తాయి? దేవుని ఉద్దేశం దగ్గరైనప్పుడు, దేవునికి దగ్గరైనప్పుడు, దేవుని మనసులో నీవు తొంగి చూసినప్పుడు, దేవుని మనసును గ్రహించినప్పుడు ఆయన ఉద్దేశాలు ఏంటో నేను చక్కగా అర్థమవుతాయి. చదవండి, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు విస్తారము. ఎవరూ చెప్పలేదండి ఈ మాట, దావీదు ఒక్కడే చెప్పాడు. దేవునికంట మన పట్ల విస్తారమైన తలంపులు ఉన్నాయంట.
ఎవరి పట్ల? ఆయన దగ్గరికి వచ్చిన నీ పట్ల, ఆయన నమ్ముకున్న నీ పట్ల. అవేంటి? చిన్నవి కాదు. ఏంటి అవి? గొప్పవి, చాలా పెద్ద తలంపులు. దావీదు తెలుసుకున్నాడు. ఇంకా ఎవరు ఆ మాట రాయలేదు బైబిల్లో, భక్తులైన వాడు. దావీదు గ్రహించాడు. ఎట్లా తెలిసింది దావీదుకి చాలా తలంపులు, చాలా ఉద్దేశాలు ఉన్నాయని? ఎలా తెలిసింది? ఎక్కువగా దేవుడితో గడపడం వల్ల, వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానించడం వల్ల, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం వల్ల, ఆత్మ ద్వారా ప్రార్థనలో దేవుని మనస్సును చూసుకొని, నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములయ్యా. ఇంకా మీకు అర్థం కావడం కోసం మీకు చెప్తా ఉన్నాను, మీకు దగ్గరగా అర్థం కావడం కోసం. దేవుడు తన ఉద్దేశాలు మనకు తెలియజేయాలని ఆశపడతా ఉంటాడు. నా మనసులో ఈ సంగతులు ఉన్నాయి నీ గురించి, నేను ఇలాగ ఆశీర్వదించాలనుకుంటున్నాను అని పలు విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మనసులో ప్రేరేపణ ఇస్తాడు, దేవదూతలను పంపిస్తాడు, దైవజనులను పంపిస్తాడు. ఒకతను అన్న, దేవుడు నాకు ఒక మంచి విషయాన్ని చూపించాడన్న, చాలా బాగుంది, చాలా అద్భుతమైంది, అది జరిగిస్తాడని ఆశపడతా ఉన్నానన్నారు. ఏంటి ఆ దర్శనం అంటే? గొప్ప సేవ అన్న, చాలా గొప్ప సేవ అప్పచెప్తానన్నాడమ్మా. చాలా మంచిది. ఈ సంతోషంలో ఈయన గారు నిర్లక్ష్యంగా ఉండి కొన్ని చేయరాని పనులు చేస్తా ఉన్నాడు. జాగ్రత్త వినండి. తనకి ఇష్టం ఇచ్చి, తనకు మనసుకు నచ్చిన పనులు కొన్ని చేస్తున్నాడు. ఒకరోజు నా కంట పడ్డాడు. నువ్వేం చెప్పావు? దేవుడు నాకు మంచి దర్శనం ఇచ్చాడని చెప్పావు కదా, మరేంటి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు? ఎందుకు ఆ పని చేశావు అని అంటే, అవునన్నా, ఇప్పుడు కూడా దేవుడు నాకు మంచి విషయాలు చూపిస్తున్నాడమ్మా, ఈ స్థితిలో ఉన్నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడన్నా. చూడా, దేవుడు నీకు చూపిస్తున్న సంగతులు, దేవుడు నీకు కనబడుతున్న సంగతి, దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి ఎందుకంటే, అయ్యా నిన్ను ఈ స్థితికి తీసుకొని రావాలని, నిన్ను ఇంత గొప్ప చేయాలని నా మనసులో ఉన్న ఆలోచన, నువ్వేంది ఇంత నీచమైన స్థితిలో ఉన్నావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు కనిపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పుకునే వాళ్ళందరికీ నా సమాధానం, అవును మాట్లాడతాడు దేవుడు. నువ్వంటే ప్రేమ, నువ్వంటే ఆయనకి ఇష్టం, చాలా ప్రేమ. ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు, నువ్వు వెళుతున్న దారి కాదు, ఇదిగో నేను వెళుతున్న దారి ఇది, నేను ఈ స్థితిలో తీసుకురావాలి నేను ఆలోచిస్తున్నానని ఆయన మాట్లాడతాడు. నువ్వే స్థితిలో ఉన్నావు? నువ్వు బూతులు మాట్లాడినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మందు తాగుతా ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సినిమాలు చూస్తున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబద్ధమైన దారులు నీకొద్దు, మాయ మాటలు నీకొద్దు, గొడవలు నీకొద్దు. నేను నిన్ను పిలిచా, ఇదిగో రా, నిన్ను ఈ స్థితికి తీసుకొస్తాను రా అని ఆయన ఉద్దేశం నీకు తెలియజేయడం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే, దేవుని ఉద్దేశాలు నీకు బయలుపరుస్తా ఉంటే, వాటిని గమనించకుండా మాయలో భ్రమలో చిక్కుకొని నువ్వు ఎటో వెళ్ళిపోతా ఉంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడవు. నువ్వు ఆయనకు కష్టంగానే మారిపోతావు, ఇష్టంగా మారలేవు. దావీదు దేవుని తలంపులు
చాలా విస్తారమైన తలంపులు ఉన్నాయని తనను తాను సరి చేసుకుంటూ లోబడి ఆయనకు విధేయుడై వాటిని అన్నిటినీ నెరవేరుస్తూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం. దావీదు ఈ దేశాన్ని శిక్షించాలి, నేను సాతానికి అప్పచెప్పబోతున్నాను. దావీదు తెలియదా? సరే ప్రభువా. దావీదు నిన్ను గాఢాంధకారంలో నడిపించబోతున్నాను. సరే ప్రభువా. దావీదు నేను పట్టాలనుకుంటున్నాను. ఎందుకయ్యా? నిన్ను కొడితే ఇలా బుద్ధి వచ్చింది. సరే ప్రభువా. చాలా ఉండి వెళ్ళి నేను ధ్యానం చేసుకున్నాను, వాక్యంలో చదువుతూ ధ్యానం చేసుకున్నాను. నిన్ను బాధగా అప్పచెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి బుద్ధి రావడం కోసం నన్ను ఎందుకు బాధగా అప్పచెప్పడం? వినండి, చిన్న విషయం. పోయిన సంవత్సరం నమ్మ చనిపోయింది. తెల్లవారే మళ్ళీ మీటింగ్లు ప్రారంభించాలా? పిల్లలు నిద్ర వచ్చి నిద్రపోతా ఉన్నారు. పిల్లలు పిలుస్తుంటే లేవట్లేదు. ఇక్కడ ఏమీ పనులు జరగలేదు. నేను హడావిడిలో ఏదో చెక్క గుద్దుకొని రక్తం వచ్చింది, గాయమైంది. బాగా కింద పెడితే నిద్రపోయి అప్పుడు లేచి వచ్చి పరిగెత్తుకుంటా అప్పుడు పని చేయడం మొదలు పెట్టారు. నాకు దెబ్బ తగిలితే ఎవరికి బుద్ధి వచ్చింది? ఇప్పుడు అర్థమైందిగా? రాలేదు, నేను కొట్టాలయ్యా, మరి వాళ్ళకి బుద్ధి రావాలయ్యా. ఏదైనా సరే ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడండి దావీదు. నువ్వు పాడైపోవడం దేవుని ఉద్దేశం కాదు, నువ్వు అభివృద్ధిలోనికి రావడం దేవుని ఉద్దేశం. ఆయన పని చేయడం దేవుని ఉద్దేశం. ఆయన పని చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. చాలా కష్టంలో పౌలు గారిని దేవుడు పిలిచాడు. ప్రభువా, నువ్వెవడవంటే నీవు హింసించుతున్న యేసునానన్నారు. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళి నువ్వేం చేయాలో నేను నీకు చెప్తానన్నాడు. అక్కడ చెప్పలా, అననీయాన్ని పంపించాడు. ఆయన చెప్పలు, అననీయాన్ని పంపించాడు. అననీయ మాట ఇప్పుడు పౌలు వినాలి. నువ్వు కాదు, నాకు ప్రభు కనబడ్డాడు, ఆయనే రావాలని అనకూడదు. అననీయాన్ని పంపించాడు. అననీయ వచ్చి చేతులు ఉంచితే ఆయన కళ్ళు తెరవబడ్డాయి. అననీయ ప్రార్థన చేసి బాప్తిస్మం ఇవ్వాలి. అంటే మధ్యలో దైవజనుడు ఉండాలి. దైవజనుడు మాట వినాలి. దైవజనుడి ద్వారా దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు నీవు తెలుసుకోవాలి. నేను విన్నా, నాకు దేవుడే చెప్పాలా అనలా పౌలు గారు. దేవుడు చెప్తేనే నేను వింటా అని అనలేదు. మాట్లాడతాడు ప్రభు వారు. నీకు తెలిసిన వ్యక్తులతో నువ్వు మాట్లాడకపోతే, నువ్వు మాట వినకపోతే, నీకు తెలియని వ్యక్తుల ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడండి. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన ఉద్దేశం తెలియజేయకుండా అయితే ఉండడు. నీ కనులకు కట్టుకున్న పొరలు తొలగిపోవాలి, చీకటి తొలగిపోవాలి, చీకటి కార్యాల్లో నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడు ఇప్పుడు ఎందుకు పిలిచాడంటే ఆయన ఉద్దేశాలను నెరవేరుస్తామని పిలిచాడు దేవుడు నిన్ను. అందుకేనా బాగుంది ప్రార్థనకు వస్తే కాసేపు ఆదివారం రెస్ట్ దొరికింది, కాసేపు కూర్చొని వాళ్ళు ఏదో పాటలు పాడతారు, ప్రార్థన చేసుకొని కానుకేసి భోజనం చేసి వెళ్ళిపోవటానిక? చాలా పని ఉందండి, చాలా పని ఉంది. పౌలు గారికి దేవుడు ఏం చెప్పాడంటే, నా కొరకు నీవు ఎన్ని శ్రమను అనుభవించాలో నేను నీకు చూపిస్తానన్నాడు. అననీయ చెప్పాడు, ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుతాను. శ్రమలు అనుభవించడానికి నేను అతన్ని బతికించా, శ్రమలు అనుభవించడానికి నేను అతన్ని క్షమించాను, శ్రమలు అనుభవించడానికి నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నా. దేవుని సంకల్పం పౌలు గారికి తెలిసిపోయింది. అయ్యా, నువ్వు శ్రమలు అనుభవించాలంటాను. సరే, తలంచాడు, ఒప్పుకున్నాడు. శ్రమలు అనుభవిస్తాను. సుఖం లేదు నీకు, సరే ప్రభువా, నీకోసం నేను శ్రమలు అనుభవిస్తాను అని చెప్పి అనుభవించి చూపించాడు. ఆ ఉద్దేశాలన్నీ, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. నీ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చకపోతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏ ఉపయోగం? చాలా ఉద్దేశాలు ఉన్నాయి.
చాలా గొప్ప సంకల్పం ఉంది. అదంతా నీ చేతులతో నీ నోటితో జరిగించాలని ఆయన మనసులో ఉద్దేశం. యేసు ప్రభు వారు సువార్త చేసేటప్పుడు ఒక సంగతి గుర్తు చేశారు ఆయన దగ్గర ఉన్న వారితో. ఒక అతన్ని పిలిచి నువ్వు వెళ్ళి పొలంలో పని చేయి అంటే ఆయన చేస్తానన్నాడు. చేయనల్లా. చెప్పండి ఏమన్నారు? చేస్తాను ప్రభు అన్నారు. వెళ్ళాడు, ఇంట్లో పడుకున్నాడు, చేయలే. పొలంలో పని చేయలేదు. ఇంకొక అతను చెప్పారు నువ్వు వెళ్ళి పొలంలో పని చేయను. నాకు కుదరదు ప్రభు, నేను వెళ్ళలేను అని అన్నాడు. ఉన్నమాట మొహాన్ని చెప్పేసేసాడు. ఇంటికి వెళ్ళాడు. అయ్యో నా యజమాని చెప్తే నేను చేయనన్నానేంటి, ఇది మంచిది కాదు కదా అని చెప్పి మనసు మార్చుకొని వెళ్ళి పొలంలో పని చేశాడు. వెళ్తానన్నాయనేమో చేయలే, వెళ్ళనన్నాయనేమో పొలంలో పనిచేశాడు. దాని ఉద్దేశం ఏంటి? దాని అర్థం ఏంటి? దేవుని పని నేను చేస్తాను, దేవుని పని నేను చేయాలని ముందుకు వచ్చి మాట ఇచ్చిన వారేమో దేవుని పని చేయట్లేదు. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు నేను ఏదో ఒకటి దేవుని పని చేయాలి. అప్పుడు దావీదు చేత జరిగించవలసిన పని దావీదు చేత జరిగించాడు. ప్రవక్తల చేత జరిగించాల్సిన పని ప్రవక్తల చేత జరిగించాడు. పౌలు గారి చేత జరిగించాల్సిన పని పౌలు గారి చేత జరిగించాడు. ఇంకా పని ఉంది. నువ్వు ఏదో ఒక పని చేయాలి, నేను కూడా ఏదో ఒక పని చేయాలి. దేవుని ఉద్దేశం అదే. ఏం పని చేయాలనేది మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా దేవునికి ఇష్టంగా ఎలాగ మారుతావు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చాలా సంతోషం. దేవుడు నాకు చాలా సార్లు కనిపిస్తున్నాడు, చాలా సంతోషం. మరి దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? ఎంత భాగ్యం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుని స్వరం వినపడతా ఉంటే నీకు ఎంత భాగ్యం. దేవుడు మాట్లాడితే గర్వించి, దేవుడు నాతో మాట్లాడాడని గర్వించి పాప పనులు చేయటమా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం? నీ సొంత పనులు చేసుకోవడమా దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం? గర్వించి గర్వం చేసేది దేవుడు నాతో మాట్లాడాడని. దేవుని చిత్తం ఏంటో తెలియక చాలా మంది పుస్తకాలు తిరిగేస్తున్నారు. అన్నం నీళ్లు మానేసేసి నేనేం చేయాలి ప్రభు నాతో మాట్లాడాలి ఉపవాసాలు ఉన్నారు. ఆ దైవజనుల్ని ఈ దైవజనులను అడుగుతున్నారు ఏమని? నా పట్ల ప్రభు చిత్తం ఏంటో నాకు చెప్పండి కొంచెం అని. మరి దేవుడు నేరుగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఆయన ఉద్దేశం తెలియజేస్తా ఉంటే, ఒక మంచి స్థితి దేవుడు నీకే చూపిస్తా ఉంటే నువ్వు నిర్లక్ష్యంతో ఆయన ఉద్దేశాలు నెరవేర్చకపోతే ఏ ఉపయోగం అండి? ఏ ఉపయోగం? దేవుని ఉద్దేశాలు ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు దేవుని మనసులో స్థానం దొరుకుతుంది. దేవునికి ఇష్టలుగా అప్పుడు మారగలుగుతారు. సింపుల్గా చిన్న విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రార్థనకు రావడం మంచిదా, ప్రార్థన ఎప్పుడు మానుకోవడం మంచిదా? చెప్పండి, దానివల్ల చెప్పండి. నింద వేయటం మంచిదా, నింద మోయటం మంచిదా? ఉపవాసం ఉండటం మంచిదా, ఉపవాసం ఎగ్గొట్టిద్ది కడుపు నిండా తిని పడుకోవడం మంచిదా? చిన్న చిన్న విషయాలు, ఈ చిన్న చిన్న విషయాలు ఏది మంచిది? ఉపవాసం ఉంటేనే మంచిది కదా? సాకులు చెప్పడం మంచిదా, సహించడం మంచిదా, శ్రమలు సహించడం మంచిదా? అమ్మాయి సాక్ష్యం చెప్పిందిగా రాలేటికి, ఇంటికాడ అనుకుంటే ఎవరు ఏమన్నా బాగాలేదు, నేను కూడా ఏమన్నా బాగాలేదు రాలేదు. సహనంతో సహించి వచ్చి రాత్రి అంతా ప్రార్థనలో గడిపితే, మనం ప్రార్థనలు గడపడం దేవుని ఉద్దేశం అండి.
లోతైన సంగతులు చాలా ఉన్నాయి. పైపైన సంగతులు చెప్తా ఉన్నాను. లోతైన సంగతులు ఇప్పుడే మీకు ఎక్కవు. చాలా సంగతులు ఉన్నాయి చెప్పవలసినవి, అవి మీరు గ్రహించలేరు. ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటావా, నీవు మందిరానికి వస్తావా? సాకులు చెబుతావా, నీవు సాక్ష్యము చెబుతావా? ఇంట్లో ఉంటావా, నీవు మందిరానికి వస్తావా? సాకులు చెబుతావా, నీవు సాక్ష్యము చెబుతావా? ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటావా, నీవు మందిరానికి వస్తావా? సాక్ష్యము చెబుతావా, నీవు సాకులు చెబుతావా? మల్లెపూలు మాల కట్టుకున్నట్టు కట్టుకుంటా సాకు, ముచ్చటనే చెబుతారు. అంతగట్టి అమ్మయ్య అంత మాట కలిగిందా, సరేలమ్మో ప్రార్థన చేస్తారని చెప్తాను. మల్లెపూలు మాల కట్టినట్టు కడతారు. ఎవరు చెప్పమంటున్నారో కానీ దేవుడు అయితే చెప్పమంటారు, పొరపాటున చెప్పండు. దేవుని పిల్లలారా, ఈ సందేశం అంతట్లో నేను చెప్తుంది ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చి ఆయన మనల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో, ఏ పాత్రగా మలచాలనుకుంటున్నాడో అర్థం చేసుకొని జీవితం దేవుని దగ్గర వ్యర్థమైపోయింది కదా. వ్యర్థమైపోయింది కదా, ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన మనసు ఏంటో గ్రహించాలి కదా, ఇష్టంగా మారాలి కదా. ఆయనకు దేవునికి ఇష్టంగా మారకుండా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా ఎన్నాళ్ళు భక్తి జీవితం చేస్తే ఏం ఉపయోగం? మనకి కష్టం, దేవుని మనసులో కూడా కష్టమేనండి. ఆయన ఒకటి అనుకుంటున్నాడు, ప్రేరేపణ వచ్చింది, వెంటనే వెళ్ళి ఆ పని చేసేసామనుకోండి, దేవుడు ఇంకో పని చెప్పడానికి ఇష్టపడతాడు. అసలు నేను అనుకుంటున్నాను, నేను అనుకున్నా నువ్వు చేసేసావేంటి? ఫస్ట్ ఆడు కళ్ళలోకి వచ్చి మాట్లాడతాడు, ఎలా చేసేసావు? నాకు అర్థమైంది ప్రభువా, నువ్వు అలా అనుకుంటున్నావు, నేను ఇది చేయాలని. వాళ్ళ అన్నోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనిపిస్తుంది. నీకు దర్శనం ఏమి రాలేదు, రాలేదు, వాక్యమే అనిపించడానికి మనసులో అనిపిస్తుంది. వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పి చేశారు. తర్వాత ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చేసేసి అసలు నేను అనుకుంటున్నాను, నువ్వు ఎట్లా చేసేసావంటే నాకు గ్రహించాను ప్రభు, ఇదిగో ఇంకా 2 పనులు ఉన్నాయి, అవి కూడా చేయి. దేవుని పని చేయడం అంత భాగ్యం అండి. ఎంత ప్రేరేపిస్తా ఉన్నాను, ముందుకు అడుగు వేయకపోతా ఉంటే దేవుడు నిన్ను ఏరి కోరి ఎంచుకొని నీకు ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం తెలియజేస్తా ఉంటే నువ్వు మందగించి ఉంటా ఉంటే ఆయన మనసులో ఇష్టం పుడుతుందా, కష్టం పుడుతుందా? చెప్పండి, మీరు చెప్పండి. ఏం పుడుతుంది? ఎన్నిసార్లు చెప్పుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏం ఉపయోగం? దేవునికి ఇష్టంగా మారాలి. దేవునికి ఇష్టంగా మారడానికి తపన మొదలవ్వాలి మనలో. ఇంకో సంగతి చెప్పనా, అందరికంటే ఎక్కువగా ప్రభువారు నన్ను మెచ్చుకోవాలి అనే తపన నీలో మొదలవ్వాలి. పౌరుషం ఉండాలి, రోషం కాదు, పౌరుషం ఉండాలి. ఆశ్చర్యమేగా, అందరి ఎదుట అందరూ ఆయన పిల్లలే, ఇశ్రాయేలీలు అందరూ ఆయన పిల్లలే. ఇశ్రాయేలీలతో మాట్లాడటానికి మనసు రాలా దేవునికి. నేరుగా వచ్చి ఒక ప్రవక్తను ఎంచుకుంటున్నాడు. ఆ ప్రవక్తను పిలిచి వాళ్ళకి వెళ్ళి ఈ సంగతులు చెప్పు, ఇలాగ నడుచుకుంటే నాకు ఇష్టంగా మారతారని చెప్పని ప్రవక్తను ఎంచుకుంటా ఉన్నాడు. నేరుగా వాడితో మాట్లాడగలుగుతాడు ఆయన. వారికి ఏమో వినే మనసు లేదు, దేవుని గ్రహించే శక్తి లేదు, దైవ దర్శనాలు పొందే గ్రహించే శక్తి
లేదు. దేవుని మనసులో కూడా వాళ్ళు నడిచే నడకను బట్టి, జీవితాన్ని బట్టి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే మనసు వాళ్ళకి లేదు. ప్రవక్తను ఎంచుకొని వాళ్ళని పంపిస్తున్నాడు. జీవితం మార్చుకోమని చెప్పు, నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, ఇలా ఉండమని చెప్పు, ఇలా పని చేయమని చెప్పు, పదే 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 ప్రవక్తలను పంపిస్తూ వస్తా ఉన్నాడు. ఆనాడు అంతే, ఈనాడు అంతే. అందరికంటే ఎక్కువ మన్ననలు నేను పొందాలన్న తపన నీలో మొదలైతే పాపం నుంచి వేరైపోతావు. అనుక్షణం తప్పిస్తూ, ప్రభువా నీ కొరకు నేనేం చేయాలయ్యా, నేను ఎలా ఉండాలయ్యా చెప్పు ప్రభువా, ఏం చేయాలి చెప్పు ప్రభువా అడుగుతూ ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చి చక్కగా నీతో మాట్లాడతాడండి. దావీదు గురించి వ్రాయబడిన మాట మరో సందర్భంలో, దావీదు వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతనికి తోడుగా వెళుతూ, తోడుగా ఉండి అతనిని కాపాడుచూ ఉంటాను. ఎక్కడికి వెళ్తుంటే దేవుడు అక్కడికి వెళ్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు ఏంది? అమ్మో వస్తున్నాడా, రాకపోతే బాగుండు, భయం ఏంది, వేడవేడగా ఉండాలి. ఇంట్లోకి వెళ్ళాలన్నా కొంతమంది భయం, ఏం వెళ్తాం వాళ్ళ ఇంట్లోకి. కానీ దావీదు దేవునికి మధ్య సంబంధం ఏంటో తెలుసా? దావీదు ఎక్కడికి వెళ్తుంటే దేవుడు కూడా వదిలిపెట్టలేకపోతా ఉన్నాడండి దావీదుని. ఎందుకంటే దేవుడు చెప్పినంత దావీదు చేసి చూపిస్తున్నాడు, చెప్పినంత చేసి చూపిస్తా ఉన్నాడు, నెరవేర్చేసి చేస్తున్నాడు ఉద్దేశాలన్నీ. ఎలా మారాలి చెప్పండి? ఎలా మారాలి? కష్టంగా మారుతారా? దేవుని మనసులో ఇష్టం పుట్టించుకుంటారా? పరమగీతంలో రాయబడి, పరమగీతంలో పరమగీతం 'ఇష్టము పుట్టు వరకు' అనే మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. మూడవ అధ్యాయము 5వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అక్కడ ఎవరిని బతిమలాడారో ఏమో తెలియదులే కానీ, నేను ఈరోజు మీరు ఎవరిని బతిమలాడతారంటే, అయ్యా ప్రార్థనకు వెళ్ళని, ఇంట్లో వాళ్ళకి చెప్పండి, నా మీద దేవునికి ఇష్టమయ్యే వరకు నేను అనొద్దు, మనసులో చెప్పండి. ఏమని చెప్తారు మనసుకి? నేను పాడిన పాట పాడుకోండి. ప్రభుని విడిచి పెట్టొద్దమ్మా నా మనసా, నీవు బ్రతుకలేవమ్మా. ప్రభుని విడిచి పెట్టొద్దమ్మా నా మనసా, నీవు బ్రతుకలేవమ్మా. లోకాశలు నిన్ను వెంటాడుతుంటే వాటి వైపు చూడొద్దమ్మా నా మనసా, నీవు బ్రతుకలేవమ్మా. ఇంట్లో వాళ్ళని బతిమాడుకోండి, దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నాను, దేవుని పని చేయనండి, దేవునికి ఇష్టంగా నేను మారాలి,
అని ఇంట్లో వాళ్ళని బతిలాడుకోండి, మీ మనసును బతిలాడుకోండి. మనసా లోకం వైపు చూడొద్దు. మనసుకు చెప్పుకోండి, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోమాక అని దావీదు చెప్పుకుంటున్నాడు. మనసుకు చెప్పండి, బతిలాడండి. దేవునికి ఇష్టం పుట్టాలి మన భక్తి జీవితంలో. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం చదవండి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని ఎందుకు చెప్పాడు? ఒకటేమో ఆయన ఉద్దేశాలన్నీ దావీదు నెరవేరుస్తున్నాడు. 2, ఈ అధ్యాయంలో 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాల్లో అయ్యా దేవా యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అతిథిగా ఉండడం అంటే ఒక ప్రత్యేకమైన విలువ, ప్రత్యేకమైన బంధం. మీటింగులు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, సామాన్యమైన ప్రజలేమో కర్రలకు అవతలు ఉంటారు, కర్రలు కడతారు ముందుకు రానివ్వకుండా. మామూలు ప్రజలు విఐపీలు ఉంటారు, విఐపీలకు ఒక ప్రత్యేకమైన సీట్ ఉంటుంది. ఇంకా వాళ్ళలో ప్రత్యేకింపబడిన వారు స్టేజీ మీద ఉంటారు, పక్కన ఉంటారు. అవి ప్రార్థనా మీటింగులైనా రాజకీయ ఉపన్యాసాలైనా. దేవుని దగ్గర ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఒక్క మాటలో మీరు చెప్పండి, ఏం చెబుతారు చూద్దాం. చెప్పండి. ఇప్పుడు వాక్యం చెప్పాను, దేవుని దగ్గర అతిథిగా ఉండదగిన వారు ఎవరు? ఒక్క మాటలో మీరు చెప్పండి. అంటే మీకు కూడా వాక్యం వచ్చిందా? చెప్పండి. అంతే. హల్లెలూయా. దేవునికి ఇష్టలైన వారు అతిథులుగా ఉంటారు. ఎవరు నీ గుడారంలో అతిథులుగా ఉంటారు అని దావీదు దేవునికి ఎవరు ఇష్టంగా మారుతారని కొన్ని వచనాలు చెప్పాలండి. యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజము పలుకువారే. మాయ మాటలు చెప్పేవాళ్ళ? మాయ మాటలు చెప్తున్నారు అంటే మనమే దూరం పెడతాం. ఇక దేవుని దగ్గర ఏమంటారు? దూరం పెడతామా పెట్టవా? వీళ్ళ పరిస్థితి బాగాలేదండి. నీతిని అనుసరించు. మనతో వీళ్ళు నీతిగానే ఉంటారు అనుకుంటే దగ్గరికి రానిస్తాం. వీళ్ళ ప్రవర్తన బాగలేదని అనుకుంటే దూరంగానే ఉంచుతాం. బంధం తెగదు, దూరంగా ఉంటాం. హృదయపూర్వకంగా నిజం పలిగేవారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు దేవుని దగ్గర అతిథులుగా ఎట్లా మారుతారు? నిజం పలకాలి, సత్యమును సత్యం మాట్లాడాలా. అట్టివాడు నాలుగుతో కొన్నెమలాడు, తన చెలుగానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమాపుడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తారా? నిందలు వేస్తారా? దేవుని యందు భయము భక్తి గలవారని అనుకుంటే దూషించరు, సన్మానిస్తారు. ఎవరు? దేవుని దగ్గర అతిగా ఉండదగిన అర్హత పొందినవారు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడాడు. దేవుని దగ్గరకు వచ్చి దేవునికి దూరంగానే జీవించడానికి కారణం మంచి జీవితం లేదు, మంచి భక్తి జీవితం లేదు. భక్తి జీవితం ఉంది, మంచి భక్తి జీవితం లేదు. మంచి భక్తి జీవితం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఎలా మారుతారు? అతిథులుగా ఎలా ఉండగలుగుతారు? ప్రభు దావీదు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళినట్లు దేవుడు మన దగ్గరికి రావాలండి. రావాలి, మనతో మాట్లాడాలి, ధైర్యపరచాలి, సహాయం చేయాలి. ఇదిగో నీ ముందు ఈ ప్రమాదం రాబోతుంది, నేను కూడా ఉంటున్నాను, నువ్వేమీ
భయపడబాక, వెళ్ళు ముందుకెళ్ళు అంటే ముందుకు వెళ్ళాలి. ముందు ప్రమాదం ఉంది, వెళ్ళబాక, వెనక్కి రా అంటే వెనక్కి రావాలి. దేవుని ఉద్దేశం నెరవేర్చడం అంటే అదే. ప్రభువు మనతో మాట్లాడాలండి, ప్రతిరోజు మాట్లాడాలండి, మన దగ్గరికి వచ్చి మంచి సంగతులు చెప్పాలండి. అతిథులుగా ఉండటం అంటే అదే. ఈ భక్తి జీవితంలో వాక్యం చెప్తుంటే వాక్యాన్ని గ్రహించరు. దావీదుకి ఎవరు చెప్పారు ఇలాగుంటే దేవునికి చాలా దగ్గరగా ఉంటామని? ఎవరు చెప్పారు? ప్రార్థనలో తనకై తనే చూసుకున్నాడు. ఆయన దేవుడు ఇలాంటి పనులు చేస్తే ఆయనకు గిట్టదు. మనం ఇలా ఉంటే ఆయన దగ్గర చాలా దగ్గరగా ఉండగలుగుతాం. నిర్ణయం తీసుకున్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలే. ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అలవాటైపోయింది భక్తి జీవితంలో. దేవుడు నిన్ను అతిథిగా ఎందుకు చేర్చుకుంటాడు? అన్ని విషయాలు ఎందుకు చెప్తాడు నీకు? అలా చేస్తే ఎలా చేస్తే బలహీనమైన విషయాలను నువ్వు పాలిభాగం అవుతా ఉంటే నీకేమన్నా ప్రయోజనం కలుగుతుందా? అది ఆలోచించండి. సరే, ఆయనకు పక్షపాతం లేదు. ప్రతి వారికి దగ్గరగా ఉండే దేవుడు, సమీపంగా ఉండే దేవుడు. దూరంగా ఎందుకు ఉంటున్నాడంటే నీలో ఉన్న బలహీనతలు ఆయన దూరం చేస్తాయి. బలహీనతలు చంపుకో, మాటలు సరి చేసుకో, ప్రవర్తన సరి చేసుకో. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, బలహీనతలు కూడా వెంట వేసుకొని వెళ్తున్నావు. అక్కడ దేవుని మనసులో కష్టం ఏర్పడుతుందండి. అంతేకాదు, ఆయన ఏదైనా చెప్తే చేయాలని ఆశ వస్తుందిలే కానీ చేయలేవు. ఎందుకు? ఈ బలహీనతలు ఉన్నాయి కదా, అవి వెనక్కి లాగేస్తాయి, చేయలేవు. ఇప్పుడు సినిమా చూసి అలవాటే ఉందనుకోండి, చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. దేవుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఈ దేవుడు చెప్పిన మాట నాకు పక్కన పెట్టేసేసి ఆ టయానికి ఆ సినిమా చూడాలా, ఆ టయానికి టీవీ ఆన్ చేయాలా. ఇప్పుడు దేవుడు చెప్పిన పని ఏమైపోతుంది? ఆగిపోతుందా లేదా? ఆశ ఉంది నీ మనసులో. దేవుని మనసులో కష్టం, నీ మనసులో కూడా కష్టం. ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి? ఎలా మారాలి ఇప్పుడు దేవునికి మనం? చెప్పండి, ఎలా మారాలి? ఆయనకి ఇష్టంగా మారాలి. మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆయన చెప్పే ఉద్దేశాలన్నీ ఈ భూమి మీద నెరవేర్చడానికి ఇప్పుడు బ్రతికున్న మనమే నెరవేర్చాలి. దెబ్బలు తినమంటే దెబ్బలు తినాలి, ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండాలి, వెళ్ళి స్వార్థ చెప్పి రమ్మంటే స్వార్థ చెప్పి రావాలి. జీవితం మనదా ఆయనదా? చెప్పండి, మనదా ఆయనదా? ఇంతకాలం మనం దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాం, ఆయన మేలులు పొందాం, వాక్యాలు తెలుసుకుని, వాక్యాలు తెలిసినాయి, బైబిల్ ప్రార్థన అంటే అర్థమైంది. కానీ ఎక్కడున్నావు నీ ప్రయాణంలో? ఇది ప్రాముఖ్యం. ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలి, ఆయన పని మనం చేయాలి. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? నమ్మకంతోనేగా పిలిచింది. వెళ్తానన్నాయనేమో వెళ్ళలా, వెళ్ళనన్నాయనేమో వచ్చి పనిచేశాడు. మరి నీ పరిస్థితి ఏంటి? దేవునికి అన్నీ తెలుసు. మొదట వచ్చి ఆయన ఎదుట, ఇదిగో ప్రభువా, నేనున్నా, వస్తున్నాను, సందేశం విన్నా వస్తున్నాను, నేనేం చేయాలి ప్రభువా అని అడుగు. ఇష్టంగా మొదట ఆయన మనసులో ఇష్టం పుట్టే వరకు నీ భక్తి జీవితాన్ని సాధన చేయి. ఆయనకి నమ్మకం కలగాలి, ఇష్టం పుట్టాలి, నీకు తోడుగా ఉండాలి. ఆయన మనసులో ఉద్దేశాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలి, అధికంగా ఆశీర్వదించబడాలి. దూరంగా ఉన్నంతకాలం ఆశీర్వాదం పొందలేవు. మోకరించండి. నేనేం చేస్తే దేవునికి నచ్చుతుంది? నేను ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు? నేనేం చేయాలి దేవుని కొరకు? నువ్వే ప్రార్థన చేసుకో.
బిడ్డ ప్రభువులో ఉంటూ బలహీనతలకు చోటిస్తూ ఉంటే ఒకరోజు దేవుడు ఎదురు చూసి 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 వెళ్ళిపోయాడు అనుకో, దైవ దర్శనాలు రావు, సాతాను దర్శనాలు వస్తాయి. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నీ మనసులో సంతోషం ఉండదు. నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే మహా గందరగోళం ఏర్పడుతుంది. ఏమి జరుగుతుందో అర్థం కాదు. చాలా సమయం ఇస్తా ఉన్నాడు కదా, నిర్లక్ష్యంగా ఉంటున్నావా? దేవుడి ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? దేవుడు అనుకున్నదంతా చేయగలుగుతున్నావా? ఒక్కసారి పరీక్షించుకోండి. చాలా సంగతులు ఉన్నాయి, కానీ కొన్ని మాటల్లో అసలు దేవునికి నువ్వంటే బాగా ఇష్టం పుడుతుందా, కష్టం పుడుతుందా మనసులో? ఎందుకు వీళ్ళని పిలిచానని బాధపడతా ఉన్నాడా? ప్రార్థన చేసుకోండి, ఎవరి వారిగా ప్రార్థన చేసుకోండి. అయ్యో, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు కదా నీ మీద. నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కదా, ఎక్కడ నిలిచిపోయావు? నీ గురించి దేవుడు ఏమి చెప్తాడు? ఒకరోజు నువ్వు ఏమని బాధపడతావు దేవుని దగ్గర? అయ్యో ప్రభువా, పలుమార్లు నువ్వు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, నేను చేయలేకపోయాను అయ్యో అని ఏడుస్తావా దేవుని దగ్గర? ప్రభువా, నాకు చేతనైనంత మట్టుకు ఏదో నువ్వు చెప్పిన పనులు ఇవి చేసి ముగించానయ్యా అని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటావా? ఎన్నో వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎన్నో వాక్యం నిమిత్తం దేవుని దగ్గర ఎలా ఉండాలో దావీదు తనకై తనను తానే మలుచుకున్నాడండి. ఎవరూ చెప్పలేదు. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. చాలా ఆశలు ఉన్నాయి దేవునికి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా గమనిస్తున్నావో, ఎలా గ్రహించుకుంటున్నావో ఒకసారి పరీక్షించుకో. తిమోతనే కదా అనుకోవద్దు, ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇదా ఆయన రక్తపు విలువ ఎంతో తెలుసా? ఒక రక్తపు బొట్టు విలువ ఎంతో తెలుసా? వెలకట్టలేని ఆ రక్తంలో నేను కడిగింది ఎందుకో తెలుసా? నువ్వు మరలా పాపంలో పడిపోతావని కాదు, నువ్వు మరలా వెనక్కి వెళ్ళిపోతావని కాదు. ఆశ, సంకల్పం, ప్రేమ సంకల్పం, కష్టమైన, రక్తం గారిన, కన్నీళ్ళు అయినా, తిండి లేకపోయినా, భయంకరమైన శోధనలు అయినా ఆయన పని చేసి ముగించగలిగితే ఆయన ఎంత తృప్తి చెందుతాడో నిన్ను బట్టి తెలుసా? చాలా మంది దేవుడు మెచ్చుకున్నాడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడని దావీదు రాయించాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ముందుకు కొనసాగి దేవుని కొరకు ఏమి చేయాలో తీర్మానం చేసుకుంటే ప్రభువు ఈ రాత్రి నీ అద్దకు వచ్చి చక్కగా నీతో మాట్లాడతాడు. ఇదిగో ఎప్పుడు మాట్లాడిన వాక్యమే, అవసరమైతే ఈ వాక్యమే మరలా రాత్రి దేవుడు నీకు గుర్తు చేస్తాడు. నిజం పెట్టాడు. ప్రభు ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ ద్వారా మాట్లాడుతూ
మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ తాగుతూ ఉండగా మనలో వందనాలయ్యా, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవుని ఆత్మ తాకిడి బిడ్డ, బిడ్డ నిన్ను తాకాలి. స్తోత్రం, వందనాలు, 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 స్తోత్రాలు, వందనాలు, వందనాలు, వందనాలు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. వేడుకోనండి, వేడుకోనండి. బలముగా దేవుని ఆత్మ దిగి వచ్చి మన మధ్యలో సంచరిస్తూ ఉండగా వారు ఆయనకు అంకితమయ్యే ప్రార్థన చేసుకోండి, చేసుకోండి. ఇదిగో, ఇదిగో ప్రభావం, స్తోత్రం, అగ్ని, దేవుని అగ్ని, దేవుని అగ్ని కాల్చబోతూ ఉండగా విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రతి బలహీనత విడుదల కలుగునుగాక. ఇదిగో ఒకరి వెనక వేడుకోనండి అమ్మా, వేడుకోనండి. స్తోత్రాలు. అందరూ అందరూ మనసారా వేడుకోనండి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని ఆయన ఆశ. నీ చేత ఎన్నో పనులు చేయించాలని. బలహీనతల్లో ఉన్నంతకాలం ఆయన ఏం చేయించలేడు కదా, ఎలా వాడుకోలేడు కదా. అయ్యో బలహీనతలు విడిచిపెట్టి రా బిడ్డ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రమయ్యా, వందనాలు ఆయన, వందనాలయ్యా, వందనాలు ఆయన. దుష్ట ప్రేరణలో విడుదల, విడుదల, విడుదల. యేసు నామములో ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. ప్రతి వాహారికి నాయన దుష్ట ఆలోచనలన్నీ కాలిపోవును గాక నాయన, కాలిపోవును గాక నాయన. ఇదిగో వాడిపోతున్నావు బిడ్డ, వాడిపోతున్నావు. రాలిపోకముందే ప్రార్థన చేసుకో. వందనాలు ఆయన, వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ కార్యం ఇంకా కారాడుతూ ఉన్నారు ప్రభు వారు, కారాడుతూ ఉన్నారు. కొద్దిగా జరుగుతున్న ప్రార్థనలు కాదు ఇవి, పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్యలో జరుగుతున్న ఆరాధనలు ఇవి. వేడుకోనండి, ప్రార్థన చేసుకోండి. అయ్యా నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తం జరగాలయ్యా. వేడుకో, ముందుకు రా బిడ్డ. ఇదిగో ఈ మధ్యాహ్నం ముందుకు రా. ఒప్పుకో, చేస్తానయ్యా నువ్వు, ఒప్పుకో. చేస్తానయ్యా నువ్వు చెప్పిందంతా నేను చేస్తానయ్యా నువ్వు ఒప్పుకో, ఒప్పుకో. నీకు ఇష్టం లేదు ఏది నేను చేయనయ్యా. నీకు ఆయాసకరమైన ప్రతిదీ నా దగ్గర నుంచి తీసివేయి ప్రభువా. నువ్వు వేడుకో, వేడుకో, ప్రార్థన చేసుకో. నాశ నీ కోసమే ప్రభువా,
నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే. రాలిన పుష్పములు వాడిపోవునుగా, వాడిన పుష్పములే పరిమళించవుగా, రాలిన పుష్పములు వాడిపోవునుగా, వాడిన పుష్పములే పరిమళించవుగా, రాలిపోకుండా వాడిపోకుండా, రాలిపోకుండా వాడిపోకుండా నీ చేతిలో నన్ను కాపాడుము, నా ఆశ నీ కోసమే. అందరూ ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకున్న వాక్యం నిమిత్తం ఒకళ్ళు ప్రార్థన చేయండి. త్వరగా విన్న వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రోజు కూడా మీ బలలో పాలిభాగం అయ్యే ధన్యత, భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. సన్నిధిలో ఉన్నాం దేవా, కనికరించండి. మా కొరకు మీరు చేసిన బలియాగమును మనసారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరూ చేయలేదు, మీరు మాత్రమే చేశారు. మమ్మల్ని పవిత్రంగా మార్చారు, నరక శిక్ష నుంచి తప్పించారు. పరలోక భాగ్యం మీతో ఉండే జీవితం మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థించి బలలో పాలిభాగవుతూ నావు స్వామి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది, ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని స్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని చేయడం చెప్పి ప్రభు శరీరాన్ని సాదృశ్యమైన రొట్టె కొరకు స్తుతులు చెల్లించుకున్నాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రొట్టెని మేము చూసినప్పుడు నల్లబట్టబడిన మీ దేహాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా చాలా బాధపడ్డారయ్యా, చాలా గాయాలు పొందారు నాయన. ఒక్క మాట కూడా మాట్లాడలేదయ్యా. అయ్యా అయ్యా నాయన, మిట్ట మధ్యాహ్నం వేళలో ఆ రక్త మడుగులో ఉండి మా కొడుకు ప్రార్థించి ప్రాణం విడిచారు. ఈ జీవాహారం మాకు ఇచ్చారయ్యా. యేసయ్య నామంలో స్తుతించి మీ శరీరంలో పాలిభాగమవుతూ నాము స్వామి. ప్రభు పిల్లలు మీ కుడి హస్తాలు పైకెత్తండి. పరిశుద్ధంగా ఉండి మాత్రమే ప్రభు బాబులో చేయి వేయండి. బయట అపవిత్రంగా ఉండి సాహసం చేసి ప్రభు బాబులో చేయి వేస్తామన్నారు. అలా చేయకూడదు, వారికి శాపం వస్తుంది అవసరమైతే.